బ్రాహ్మణ సంక్షేమ భవన్ చిక్కటిపల్లి హైదరాబాద్లో బ్రాహ్మణుల కొరకై నిర్వహిస్తున్న బ్రాహ్మణుల క్లినిక్ నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ ఆర్వి కృష్ణమూర్తి గారు ఉన్నారు ఇప్పుడు మన మధ్య. ఈ క్లినిక్ ఏ ఉద్దేశంతో మనం నిర్వహించబోతున్నాం, నెలలో 2వ శనివారం ఏ టైమింగ్స్లో వారు అవైలబుల్ ఉంటారు, వివరాలు వార్తను కనుక్కున్నాం. డాక్టర్ గారు నమస్కారం. ఈ క్లినిక్ మనము ప్రతి నెల 2వ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకని మనము అందరికీ మెసేజ్ పెడుతున్నాం సార్. దీని మీద మీ అభిప్రాయము, మీ అవైలబిలిటీ చెప్పండి. మీరు ఏమేమి మనము కేసులు తీసుకోవచ్చని కూడా చెప్పండి, చూస్తూ చెప్పండి. నేను డాక్టర్ ఆర్వి కృష్ణమూర్తి, హోమియోపతిక్ ఫిజిషియను. 2014 నుంచి మనకు ఈ బ్రాహ్మణ భవన్ సంక్షేమ భవను గిరిప్రసాద్ గారితో మనకు మిత్రత్వం ఉంది. అప్పుడు లోగడ మనం సుల్తాన్ బజార్ అక్కడ బ్రాహ్మణ భవన్ ఉన్నప్పుడు చాలాసార్లు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఆంధ్ర తెలంగాణ అప్పుడు కంబైన్గా ఉండేది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి సర్వీసెస్ అవైల్ చేసుకున్నారు చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు. ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు అడ్రస్ తీసుకొని. సో గిరిప్రసాద్ గారి ఈ బ్రాహ్మణ సంక్షేమ భవన్ చిక్కడపల్లి ఇక్కడ ప్రతి 2వ శనివారం సెకండ్ సాటర్డే హెల్త్ క్యాంప్ పెడదామని అంటున్నారు. 2 to 8 అని. నేను 2 to 6 అవైలబుల్. నేను సర్వీస్ చేయడానికి సుముఖంగా ఉన్నాను. చాలా సంతోషం మనకు ఈ విషయం విని. దాని కొరకు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. సరే, మన హోమియోపతిలో వివిధ రోగాలకు మందులు ఉన్నాయి, వచ్చి దాన్ని ఉపయోగించుకోవచ్చు అని. నమస్కారం, నా పేరు శాంతకుమారి. నేను బ్రాహ్మణ సంక్షేమ భవన్ మరియు బ్రాహ్మణ సమాఖ్యలో నేను కూడా ఒక మెంబర్ని. మన బ్రాహ్మణ సంక్షేమ భవన్ వారు ప్రతి నెల 2వ శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరికైనా డబ్బులు ఇబ్బందిగా ఉండి వైద్యం చేయించుకోలేని వారు ఎవరైనా ఉన్నట్టయితే వారు బ్రాహ్మణ భవన్ని సంప్రదించండి. వారు మిగతా హాస్పిటల్స్లో కూడా మీ పేర్లని రిఫరెన్స్ ఇస్తూ వారు మిమ్మల్ని అక్కడికి పంపిస్తారు. మీకు వచ్చినటువంటి ఏదైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యానికి తగ్గట్టుగా ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ అయితే మీకు ఉచితం అనిపిస్తుందో వారి వద్దకు మిమ్మల్ని రిఫర్ చేస్తారు. అక్కడ మీకు కన్సల్టెన్సీ ఫీజు ఏమీ ఉండదు. వారు మిమ్మల్ని ఉచితంగానే ట్రీట్మెంట్ ఇస్తారు, తగిన మందులు ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా, బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి నెల మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్రాహ్మణ భవన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. బ్రాహ్మణ భవన్, చిక్కడపల్లి, హైదరాబాద్. బ్రాహ్మణ సంక్షేమ భవన్ చిక్కటిపల్లి హైదరాబాద్లో బ్రాహ్మణ హెల్త్ సెంటర్ ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణ పూర్తి వివరాలు వ్యవస్థాపకులు గిరిప్రసాద్ శర్మ గారు ఇప్పుడు వివరిస్తారు, విందాం. నమస్కారం. ముఖ్యంగా మన భారత బ్రాహ్మణ సంస్థాన్ ఏదైతే మనం చిక్కడపల్లిలో ప్రతిరోజు వేర్వేరు దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే వాళ్ళకి ఉచిత వసతి సౌకర్యం, భోజనాలు కల్పిస్తున్నాము. ఆ యొక్క బ్రాహ్మణ సంక్షేమ భవన్లోనే ఒక బ్రాహ్మణ్ హెల్త్ సెంటర్ అనేది ప్రారంభించాం. దయచేసి ఈ విషయాలు చాలా క్లియర్గా వినండి. మొట్టమొదట, ఏ బ్రాహ్మణులు అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉండి బయటికి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో కానీ లేకుంటే ఎక్కువ ఖర్చులు అయినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. వారు నెలలో ఏ రోజైనా సరే బ్రాహ్మణ సంక్షేమ భవన్కి వచ్చి, ఎవరైనా సరే బ్రాహ్మణులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ యొక్క బ్రాహ్మణ సంక్షేమ భవన్కు వచ్చి మీ వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు ఇస్తే ఇక్కడ వెంటనే మీకు హెల్త్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హెల్త్ కార్డ్ అనేది కేవలం బ్రాహ్మణ సంక్షేమ భవన్కి వచ్చే బ్రాహ్మణులకు మాత్రమే ఆ యొక్క వైద్య సదుపాయాలు కానీ ఏదైనా వైద్యానికి సంబంధించిన సేవలు కానీ కేవలం బ్రాహ్మణ సంక్షేమ భవన్ నుంచి అందిస్తాం.
బయట ఏదో ఎక్కడో స్కీమ్స్కి అప్లికబుల్ కాదు అది. కాబట్టి ఈ విషయాన్ని చాలా క్లియర్గా తెలుసుకోండి. ప్రతి నెల 2వ శనివారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఇక్కడ కార్డు తీసుకున్న వాళ్ళు నేరుగా వచ్చి షుగర్కి కానీ లేదంటే ఇతరత్ర చిన్న చిన్న రోగాలకు సంబంధించిన ఔషధాలు తీసుకోవచ్చు ఫ్రీగా. అలాగే ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే మనము వీలైనంత వరకు ఏదైనా జబ్బు లేదా రోగం లేదా దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకండి. ఏదో పోతుందిలే అని మనం తీవ్రంగా అది ఎక్కువ అయిపోయి మనకి ఇబ్బంది అయిన దాకా అట్లే ఉండి ఒకేసారిగా హాస్పిటలైజ్ అయిపోయి ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టాలంటే చాలా కష్టమైన పని. అందరికీ ఈరోజు వైట్ కార్డు ఉండడము, హెల్త్ కార్డ్స్ ఉండడము, లేకుంటే ఇన్సూరెన్సులు ఉండడము జరగదు. కాబట్టి ఇన్సూరెన్సులు ఉన్నా కూడా అవి కూడా కొన్ని వ్యాధులకు మాత్రమే పనికొస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దయచేసి మీరు ఎవరైనా ఒకవేళ దీర్ఘకాలికంగా లేకుంటే ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఉంటే ఆరోగ్యరీత్యా తప్పకుండా మీరు బ్రాహ్మణ భవన్కు రండి. ఇక్కడ బ్రాహ్మణ సంక్షేమ భవన్లో ఒక ఫామ్ ఫిలప్ చేయండి. ఆ ఫామ్ ఫిలప్ చేయంగానే ఆటోమేటిక్గా మీకు హెల్త్ కార్డ్ అనేది స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ హెల్త్ కార్డు ఉపయోగించి ప్రతి నెల 2వ శనివారం నాడు మీరు బ్రాహ్మణ సంక్షేమ భవన్కు వచ్చి మీకు కావాల్సిన మెడిసిన్స్ తీసుకోవచ్చు. అలాగే రెండవది, మనకు బ్రాహ్మణ సంక్షేమ భవన్తో పనిచేసే వివిధ రకాలైన డాక్టర్లు, ఇప్పుడు నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ, అట్లానే జనరల్ ఫిజిషియన్, ఇట్లా ఏదైనా స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు ఇట్లాంటి వాటికి ప్రత్యేకంగా మనతో పనిచేసే వైద్యులు చాలామంది ఉన్నారు. ఏదో ఆర్డినరీగా కాకుండా ఎండి రేంజ్లో ఉండి కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీకు ఈ హెల్త్ కార్డ్ తీసుకున్న తర్వాత మేము రెఫర్ చేసి ఒక లెటర్ రాసిస్తాం. మీరు యశోద హాస్పిటల్ కానీ లేకుంటే అపోలో హాస్పిటల్కి కానీ లేకుంటే మనకు లోకల్లో కొన్ని ప్రాంతాల్లో డాక్టర్స్ క్లినిక్స్ మెయింటైన్ చేస్తున్నారు, అక్కడికి కానీ వెళ్ళవచ్చు. అక్కడ ఎలాంటి కన్సల్టెన్సీ ఉండదు. అట్లాంటి కన్సల్టెన్సీ లేకుండా మీరు వెళ్ళి చూపించుకొని మీకు కావలసిన మందులు కూడా వీలైనంత వరకు ఫ్రీగానే అందివ్వడానికి చూస్తాము. ఒకవేళ దొరకలేదు, మార్కెట్లో కాస్ట్లీ ఉన్నాయి అంటే కనుక 50% డిస్కౌంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇదంతా ఎందుకు అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవడానికి స్పెషల్గా బ్రాహ్మణ్ వెల్ఫేర్ భవన్ అనేది ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఇందులో ఎలాంటి కల్మషము, రాజకీయము, స్వార్థం లేదు. దీన్ని అనవసరంగా విపరీత అర్థాలు చేసుకోకుండా మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటే మేము 10 మందికి హెల్త్ కార్డు ద్వారా సహాయం చేసినా కూడా మాకు తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా బ్రాహ్మణ సంఘాలలోని వ్యక్తులకు అట్లాగే బ్రాహ్మణ సంఘాలకు కూడా మీ ప్రాంతాల్లో గల ఎవరైనా పేద బ్రాహ్మణులకు ఇబ్బంది ఉంది అంటే కనుక చిక్కడపల్లిలో పాపయ్య ఎస్టేట్ 204 ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా కోనసీమ ద్రవిడ సంఘం ఎదురుగా ఉన్న మన బ్రాహ్మణ సంక్షేమ భవన్లో వచ్చి కార్డు తీసుకొని మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక రెండో అంశం, పర్టికులర్గా కొన్ని విషయాల్లో చూస్తే ఈ మధ్యకాలంలో మనం ఈ సోషల్ మీడియాలో ఏదైతే అప్పుడప్పుడు అనుకోకుండా ఆకస్మికంగా ఇలా జరుగుతూ ఉంది, మాకు హాస్పిటల్లో ఉన్నాము, 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలనే కేసులు వస్తూ ఉన్నాయి. దీంట్లకు మీకు చెప్పే సమాధానం ఏంటంటే ఒకేసారి ఏ బ్రాహ్మణ సంఘం కానీ బ్రాహ్మణ పెద్ద కానీ ఒకేసారి ₹1,00,000 50,000 ఇవ్వలేరు కూడా. ఎంతమందికి ఇవ్వగలుగుతారు? కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదట మీరు ఏదైనా ఆకస్మికంగా ఇలాంటి పరిస్థితులకు లోనైనప్పుడు ఆ వివరాలు తెలియజేయండి. హాస్పిటల్ను సందర్శించే మా యొక్క టీం మీ దగ్గరికి వస్తుంది, చూస్తుంది. వీలైనంత వరకు దాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి, లేదా సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళొచ్చా, లేకుంటే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ హైదరాబాద్లో ఉంది, అట్లాగే ఏపీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది. కాబట్టి వీటి ద్వారా ఏమైనా తీసుకోవచ్చా? హెల్త్ కార్డ్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా ఇస్తున్నారు.
అలాంటి హెల్త్ కార్డు మీరు తీసుకోవచ్చా లేదా అనేది కూడా ఇక్కడ మనతో సంప్రదించవచ్చు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఇవాళ రేపు ఆరోగ్యరీత్యా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసరంగా కూడా మనం ఏదో రకంగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ హెల్త్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి హెల్త్ కార్డ్స్ అనేటివి ప్రభుత్వమైనా పర్వాలేదు, ప్రైవేట్ అయినా పర్వాలేదు, ఇవాళ రేపు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంది. పాలసీ కానీ ఏదైనా తీసుకోండి కుటుంబానికి, అది మనకు చాలా ఉపయోగం. కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక హెల్త్ కార్డు కనుక మీరు తీసుకుంటే ఎవరి దగ్గరైనా, అది రేపు పొద్దున ఆకస్మికంగా మనకు ఏదైనా ప్రమాదం లేదా ఇట్లాంటి యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు దాని ద్వారా కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఏదైనా కూడా హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటే ఒకసారి వచ్చి మాట్లాడితే ఆ రిపోర్ట్స్ చూసి మేము ఇక్కడి నుంచి ఒక లెటర్ రాసిస్తాము. మనకు సంబంధించిన డాక్టర్లు ఉన్నారు, న్యూరాలజీ కానీ నెఫ్రాలజీ కానీ, లేకుంటే అట్లాగే జనరల్ ఫిజిషియన్స్, ఉమెన్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. వీలైనంత వరకు మా శాయశక్తుల ఖచ్చితంగా మీరు వస్తే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, అట్లాగే మీకు సంబంధిత డాక్టర్లతో చూపించడం కానీ, అవసరమైతే కొన్ని మెడిసిన్స్ మనం బ్రాహ్మణ సంక్షేమ భవన్ నుంచి కొని ఇవ్వడం కానీ కూడా చేస్తాం. కానీ ఇది జెన్యూన్గా ఉన్న సర్వీసెస్ కాబట్టి ఎవరు కూడా దీనిలో ఏదో ఇస్తున్నారు కదా అని ఉచితంగా వాడుకుందామని డబ్బు ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి రాకండి. మరీ మేము డబ్బు ఖర్చు పెట్టుకోలేము, మా పరిస్థితి ఇది ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ కార్డును మీరు సద్వినియోగపరచుకుంటారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి బ్రాహ్మణ సంక్షేమ భవన్ చిక్కడపల్లి హైదరాబాద్లో గల ఈ యొక్క బ్రాహ్మిన్ హెల్త్ సెంటర్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. దీని ద్వారా హెల్త్ కార్డు తీసుకోండి. దరఖాస్తు కూడా ఒక ఆధార్ కార్డు తీసుకొచ్చి దాని ద్వారా ఎన్రోల్ చేసుకొని తీసుకోవచ్చు. పెద్ద కష్టమైన పని కాదు. మీరు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు అందరికీ చెప్పండి, ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు. ఎవరో ఇస్తారని ఏదో చేస్తారని కాదు. బ్రాహ్మణ సంక్షేమ భవన్ అనే పేరు పెట్టి ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చే వాళ్ళకి భోజనం సౌకర్యాలతో పాటు ఎన్నో రకాలైన సేవలు అందిస్తున్నాం. కాబట్టి ఈ సేవ కూడా చాలా అవసరం. కాబట్టి చాలామంది నెగ్లిజెన్సీ వల్ల ప్రమాదాలకు గురైపోయి అసలు ఉన్న చిన్న రోగాన్ని పెద్ద రోగంగా మార్చుకుంటున్నారు. కాబట్టి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని భావిస్తూ మీ గిరిప్రసాద్ శర్మ, ఫౌండర్ ప్రెసిడెంట్, బ్రాహ్మిన్ వెల్ఫేర్ భవన్, హైదరాబాద్. నమస్కారం.